రైట్. ఇక ఫైనల్గా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ పై విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అమెరికా అంటేనే F-35 చాలా ప్రెస్టీజియస్ ఫైటర్ జెట్స్, చాలా దేశాలకు ఎగుమతి కూడా చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఇచ్చింది కొన్ని ఫైటర్ జెట్స్ F-35. సో ఒక 3 F-35 ఫైటర్ జెట్స్ ని కూల్ చేశాము అని చెప్పేసి IRGC ప్రకటించింది. అమెరికా నుంచి అయితే ఇప్పటి వరకు రిప్లై లేదు. కొన్ని ఫోటోలను కూడా సాక్ష్యంగా చూపిస్తోంది IRGC. అవునండి. ఏంటి పశ్చిమాసియాలో ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్? అంటే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గత 15 రోజులుగా అయితే తీవ్ర స్థాయికి చేరాయి. ఈ బహ్రెయిన్ లో ఉన్న మనం చూస్తే ఈ షేక్ ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా మౌలిక సదుపాయాల ఆస్తులపైన డ్రోన్లతో అటాక్ చేసినట్టు ఇప్పటికే ఇరాన్ సైన్యం ప్రకటించింది. యుఎస్ సైన్యానికి చెందిన పవర్ జనరేటర్లు, నావిగేషన్ వ్యవస్థలు, కార్యాలయాలు ఇక్కడ ధ్వంసం చేశామని వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు ఏం చేశారు, కువైట్ లో ఉన్న అలీ అల్ సేలం, జోర్డాన్ లో ఉన్న ఆల్ అజ్రక్ వైమానిక స్థావరాలపై కూడా అమెరికా ఆస్తులపైన దాడులు చేసినట్టు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెప్పింది. బుధవారం రాత్రి తమపై అమెరికా చేసిన దాడులు ప్రతీకారంగానే ఇవి చేశామని చెప్తోంది. అంటే ప్రత్యేకంగా ఏంటంటే అర్మూజ్ జలసంధిలో ఈ వాణిజ్య నౌకలకు ఇరాన్ ముప్పుగా మారిందన్న అంశం ఆరోపణే ప్రధానంగా అమెరికా చేస్తోంది. ఈ దాడులు కారణంగా చూపుతోంది. కొన్ని దాడులు కూడా చేసింది. దానికి కౌంటర్ అటాక్ గా ఇరాన్ కూడా తగ్గటం లేదు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే జోర్డాన్ లో ఉన్న అమెరికా వైమానిక స్థావరం పైన గురువారం బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసి ఏం చేసింది, అత్యాధునిక F-5 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశారు. ఇది చాలా బిగ్ లాస్ అమెరికాకి. అలాగే కెషమ్ ద్వీపంపై అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగానే ఇది చేశామని చెప్పారు. ఈ 3 F-35 విమానాలు ధ్వంసం అయ్యాయి. మరో 3 తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే అధికారుల సిబ్బంది కూడా మరణించినట్టుగా చెప్తున్నారు. ఎందుకు F-35 కీలకం అంటే F-35 విమానం ఖరీదు దాదాపు $100 మిలియన్ పైగా ఉండడం అనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అఫీషియల్ గా అమెరికా మాకు ఇంత నష్టం జరిగిందని ఇప్పటివరకు అఫీషియల్ గా ఏం ప్రకటించినట్లేదు. కానీ దాడి అయితే జరిగిందని ఇరాన్ చాలా బలంగా చెప్తోంది. ఇరాన్ వాదనలో నిజం లేదని అమెరికా కొట్టిపారేస్తోంది. తమ విమానాలకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతోంది. ఏదేమైనా కొంత జరిగినట్టుగానే అనిపిస్తోంది పిక్చర్ చూస్తుంటే. అటు అమెరికా తగ్గటం లేదు, ఇరాన్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతుండడం అనేది మళ్ళీ యుద్ధ తీవ్రతను పెంచే అంశమే, మళ్ళీ మొదటికి వచ్చే వాతావరణమే. దీని ఇంపాక్ట్ దేశం, ప్రపంచం అందరిపైన, మనపైన, అందరిపైన పడే అవకాశాలు మళ్ళీ మొదలయ్యే ప్రమాదం అయితే కనిపిస్తోంది. యాక్చువల్గా దీనిపైన ఒక రీసెర్చ్ సర్వీస్ నివేదిక ఉంది, కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అని. వాళ్ళు చేసిన దీంట్లో అమెరికా ఇప్పటివరకు 42 విమానాలను కోల్పోయిందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే వీటిలో F-15 ఉంది, F-35A ఉంది, A-10 థండర్ బోల్ట్ వంటి యుద్ధ విమానాలతో పాటు 24 MQ-9 రేపర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా వ్యయంతో కూడుకున్నవి. వీటి నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇరాన్ మద్దతున్న మిలీషియాలపై కూడా అమెరికాతో కలిసి సౌదీ అరేబియా దాడులు చేసింది. ఈజిప్ట్ లో వాటర్ వైపు కూడా డ్రోన్ దాడి జరిగింది. ఇదంతా చూస్తుంటే కొంత మళ్ళీ పరిస్థితి పూర్తి స్థాయిలో చేయి దాటిపోయినట్టుగా అనిపిస్తోంది. చేయి దాటి యుద్ధం మరింత మళ్ళీ తీవ్రం అయిపోతే ఖచ్చితంగా యుద్ధం ప్రారంభంలో కొంత ఎలా అయితే మన ఇంపాక్ట్ పడిందో ఆ ఇంపాక్ట్ మనపైన, మన మార్కెట్ల పైన పడుతుంది. అలాగే ప్రధానంగా మనకి కీలకమైన చమురు వీటన్నిటికి సంబంధించి కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధం ఆగిపోవాలని మనం ప్రతి సందర్భంలో కోరుకుంటున్నాం. ఆగిపోతున్నట్టుగా ఆగిపోతుంది, కానీ లెగిస్తోంది. ఇక ఇది ఆగదు అన్న వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాల గురించి మాట్లాడారు. ఇది వాళ్ళ స్ట్రైక్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.